నమస్తే, వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో అభివృద్ధి పనుల సమీక్ష మరియు పరిశీలన. రాజధాని నిర్మాణంలో రైతుల త్యాగాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు, కేంద్ర మంత్రి నిర్మల. విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు కేంద్రం శుభవార్త. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. అత్యవసరం అనే మాట గుర్తు చేయడానికి నేను ముందుకొచ్చాను. ఈ లాస్ట్ సెంటెన్సు నా మాటలోని బాధ కానీ ఆవేదన కానీ అర్థం చేసుకోమని కోరుతున్నాను. ఎందుకంటే సరే, రాజకీయాలు, అవసరాలు, అధికారం రావడం, నిలుపుకోవడం, అధికారంలో ఉన్న పార్టీ చేసే ప్రయత్నాల మీద కానీ ఆలోచనల మీద కానీ కొనసాగుతున్న సందర్భాలలో ప్రతిపక్షాలు ప్రజలకు తెలియజేసే విధంగా చేసే బాధ్యతలు నిర్వర్తించడంలో దాన్ని తప్పుగా పట్టే ఈనాటి ప్రభుత్వాలు కానీ రాజకీయ నాయకులు కానీ, సరే అది రాజకీయం అనొచ్చు ఎవరైనా, కానీ చివరిగా మిగిలేదేంటి? ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది. నాకు దురదృష్టం ఏంటంటే ఈ మధ్య రోజుకో అంశం మీద చాలా పెద్ద ఎత్తున వాదనలు, ప్రతివాదనలు. మీకు తెలియదు కాదు, కానీ అసలు ఈ ప్రభుత్వం ఏ ఆలోచనతో పనిచేస్తున్నదనే విషయాన్ని గట్టిగా చెప్తారా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు? ఎలక్షన్ల ముందు కానీ ఎలక్షన్ల తర్వాత కానీ అధికారంలోకి వచ్చినాక చేసే కార్యక్రమాలు కానీ, గత సంక్షేమ కార్యక్రమాల పట్ల ఏ విధమైన దృష్టి పెడుతున్నారు, ఏ విధంగా అమలు చేస్తున్నారు అనేది ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదా? అది ప్రజలకు చెప్తే ఇది రాజకీయం అవుద్దా? అది రాజకీయం కాదే. ఎన్నికల ముందు రాజకీయాలు నాకు తెలుసు, అది అందరికీ తెలుసు. కానీ ఎన్నికల తర్వాత కూడా రాజకీయాలు చేసి పబ్బం గడుపుకునే దైన్యస్థితిలో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చర్యలు ఖండించడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇది ఆవేదనతో, ఆవేశంతో మాట్లాడుతున్నాను. ఎందుకయ్యా? ఓకే, చాలా ఉన్నాయి. మనం దేశంలో అన్ని రాష్ట్రాల కంటే అన్ని రంగాల్లో, చాలా రంగాల్లో ముందున్నాం. మీరు ఇంకా ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. నేను కాదనా, ఇది ఎవరైనా కాదనరు. కానీ ఏమిటి? బ్యూటిఫికేషన్ ఆఫ్ మూసీ ఏరియా నంబర్ 1 ఐటమ్ ఎంతో తెలుసా? 58,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లు 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు. మొదటి దశలో 2,500 కోట్లు, అందులో 750 కోట్లు ఇస్తామని అత్యంత ప్రాధాన్యతగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయాల వెనకాల ఏముందో తీసుకురావడానికి చెప్పే ప్రయత్నం. ఓకే, నేను కాదనా, చేయాల్సిందే. ఎలా అనేది తర్వాత మాట్లాడదాం. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనుల సమీక్ష మరియు పరిశీలన చేసిన జి కిషన్ రెడ్డి. 40 రైల్వే స్టేషన్స్ పునరుద్ధరణ పనులు తెలంగాణ జరుగుతున్నాయంటే తెలంగాణ పట్ల నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చు. ఏదో 1-2 రైల్వే స్టేషన్లు రీడెవలప్మెంట్ అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ఏకకాలంలో ఎట్ ఏ టైం 40 రైల్వే స్టేషన్స్ రీడెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం, కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. అదే కాకుండా ఈ 40కి అదనంగా ఇటీవలనే చెర్లపల్లి న్యూ టెర్మినల్ రైల్వే స్టేషన్ కూడా మనం ప్రారంభించుకున్నాం. ప్రధానమంత్రి గారు స్వయంగా ఆ చెర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ను మరి ప్రారంభించిన విషయం మనకు తెలుసు. హైదరాబాద్ నగరంలో 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఒకటి సికింద్రాబాద్, ఒకటి కాచిగూడ, ఒకటి నాంపల్లి, హైదరాబాద్ అంటారు. వీటికి తోడుగా ఒకటి చెర్లపల్లి మన గ్రేటర్ హైదరాబాద్లో అడిషనల్ టెర్మినల్ మనకు వచ్చింది.
దాన్ని ఈరోజు మనము డెడికేట్ చేసుకున్నాం. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చారు. మిగిలిన ఓల్డ్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. 720 కోట్ల రూపాయలతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ మధ్యలోనే నేను స్వయంగా వెళ్ళి చూశాను. చాలా అద్భుతంగా నిర్మాణం జరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరం ఎండింగ్ లోపల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేయాలనేటువంటి టార్గెట్తో మరి ముందుకెళ్తా ఉన్నాం. నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా 350 కోట్ల రూపాయలతోటి దాన్ని కూడా మరి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. కాచిగూడ కూడా అది కూడా ఇంకా అప్రూవల్ స్టేజ్లో ఉంది. అది కూడా కాచిగూడ కూడా డెవలప్మెంట్ చేస్తాం. ఇది కాకుండా ఈరోజు మన హైదరాబాద్లో ఆఫీస్పేట కానీ లేకపోతే బేగంపేట, హైటెక్ సిటీ కానీ, మలక్పేట కానీ, ఈ రకంగా హైదరాబాద్లో నగరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రైల్వే స్టేషన్లు కూడా ఏకకాలంలో పనులు ప్రారంభించుకున్నాం. వాటన్నిటిని కూడా వచ్చే సంవత్సరము డెడికేట్ చేయాలనేటువంటి టార్గెట్ ప్రధానమంత్రి గారు ఇవ్వడం జరిగింది. వాటన్నిటి కూడా వచ్చే సంవత్సరము అన్ని రైల్వే స్టేషన్స్ కూడా డెడికేట్ చేస్తాం. అందులో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఈ హైటెక్ సిటీ రైల్వే స్టేషను మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి సబర్బన్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఎంఎంటీఎస్ కానీ ఇతర సబర్బన్ ట్రైన్స్ కానీ ఇక్కడ ఆగేటువంటి మరి పద్ధతి ఉన్నది. మనం చూసాం ఓల్డ్ బిల్డింగ్ అటు సైడ్ ఉంది. ఇదంతా కూడా ఆధునికమైనటువంటి పద్ధతిలో హైటెక్ సిటీకి పోటీ పడే విధంగా ఈరోజు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా రైల్వే డిపార్ట్మెంటు డెవలప్మెంట్ చేస్తాం. రాజధాని నిర్మాణంలో రైతుల త్యాగాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదని కేంద్ర మంత్రి నిర్మలా అన్నారు. అందరికీ నమస్కారం. రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, యూనియన్ క్యాబినెట్లో నా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో నా కొలీగ్ పెమ్మసాని గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మినిస్టర్స్ నారా లోకేష్ గారు, నారాయణ గారు, ఫైనాన్స్ మినిస్టర్ కేశవ్ గారు, మీ అందరికీ ఇఫ్ ఐ మిస్డ్ అవుట్, అండ్ ఆల్సో ది ఎమ్మెల్యే, ఈ ఏరియా ఎమ్మెల్యే గారు, అండ్ మై ఫైనాన్స్ మినిస్ట్రీ కొలీగ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ నాగరాజు గారు, మీ అందరికీ నమస్కారాలు. I'm very happy today because a new capital is getting built. Andhra Pradesh మళ్ళీ క్యాపిటల్ని రీస్టార్ట్ చేయడం అనేది ఒక పెద్ద బ్రహ్మజ్ఞం లాంటిది. అది మొదలుపెట్టారు చీఫ్ మినిస్టర్ గారు, అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో కేమ్ టు సపోర్ట్ ఇట్. ఒక డీటెయిల్డ్ ప్లాన్ తోటి ఒక కొత్త క్యాపిటల్ కట్టడం అనేది సామాన్యమైన పని కాదు. కానీ దానికి ఒక సైంటిఫికలీ కన్సల్టెంట్స్ తోటి ప్లాన్ చేసి మొదలుపెట్టిన ఈ అమరావతికి ఫినాన్షియల్ సపోర్ట్, ఫినాన్షియల్ సెక్టర్ సపోర్ట్ ఉండాలనే ఆ దృష్టితోటి ఇవాళ 15 ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఒకే దినం వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద CMDs of all the public sector banks and also the New India Assurance and NABARD, all of whom, LIC, all of whom have come on one day to establish what is going to be, for the first time in this country, an entire street of financial institutions. Oka capital, oka state capital lo public sector banks andarum present ga undadam, insurance companies undadam itself is a statement. అంటే అమరావతి లాగా ఫ్యూచరిస్టిక్ క్యాపిటల్ ప్లాన్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేయడం అనేది is, as the Honorable Chief Minister said,
Financial district was first in Hyderabad when he was chief minister. అప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసి అవి ఇవాళ ఫుల్ ఫోర్స్లో ఫలితం ఇచ్చే ఆ స్టేజ్లో మళ్ళీ వారికే ఆ బాధ్యత వచ్చింది. అట్లాంటిది ఇంకొకటి ఇక్కడ అమరావతిలో క్రియేట్ చేయమని. శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆనందకరమైన వార్తను అందించింది. ఇకపై విమాన ప్రయాణాల్లో పవిత్ర ఇరుముడిని కొబ్బరికాయతో సహా చేతి సామాను హ్యాండ్ లగేజ్ తో పాటే కాబిన్ లోకి తీసుకువెళ్లేందుకు అనుమతిచ్చింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది అయ్యప్ప భక్తులకు గణనీయమైన ఊరట కల్పించనుందని, వాస్తవానికి ఇప్పటి వరకు ఉన్న కఠినమైన విమానయాన భద్రతా నిబంధనల ప్రకారం ఇరుముడిలోని కొబ్బరికాయ కారణంగా దీనిని తప్పనిసరిగా చెక్ అయిన లగేజీలో ఉండాల్సి వచ్చేది. తమ భక్తికి దీక్షకు ప్రతీకగా భావించే ఇరుముడిని లగేజీలో పంపడం చాలా మంది భక్తులకు అసౌకర్యంగా, ఇబ్బందికరంగా ఉండేది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన మంత్రి రామ్మోహన్ నాయుడు భక్తుల విశ్వాసాలను, మనోభావాలను గౌరవిస్తూ ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంబంధిత భద్రతా సంస్థలతో చర్చలు జరిపి ఈ ప్రత్యేక మినహాయింపులకు మార్గం సుగమం చేశారు. ఈ ప్రత్యేక వెసులుబాటు నేటి నుంచి 2026 జనవరి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అమల్లో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కాలంలో శబరిమల యాత్రకు విమానాల్లో వెళ్లే భక్తులు ఎయిర్పోర్టులో అవసరమైన భద్రతా తనిఖీలను పూర్తి చేసిన తర్వాత తమ ఇరుముడిని విమానం లోపలికి హ్యాండ్ లగేజ్ గా తీసుకువెళ్లవచ్చు. అయితే ఈ సౌకర్యాన్ని వినియోగించుకునే భక్తులు విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బందికి సంపూర్ణంగా సహకరించాలని రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి చేశారు. ఇరుముడి స్క్రీనింగ్, తనిఖీ ప్రక్రియలో అధికారులు సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. మండల పూజ, మకర విలక్కు ఉత్సవాల నేపథ్యంలో దేశం నలుమూల నుంచి భక్తులు శబరిమలకు పయనమవుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడడం వారికి ఎంతగానో మేలు చేయనుంది. ఈ నిర్ణయంతో అయ్యప్ప భక్తుల ప్రయాణం మరింత సులభతరం అవుతుందని, వారంతా స్వామివారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని మంత్రి రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికుల యొక్క డేటా అప్రూవల్ కాకపోవడంతో కార్మికుల జీతభత్యాలు నిలిపివేయబడ్డాయని కోరుతూ శుక్రవారం రోజున ఉదయం మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంపత్ కుమార్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు సుధామల్ల హరికృష్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి సాహెల్ ఖాన్, షేక్ సలీం, పూరెల్లా, హరీష్, దిలీప్, నవీన్, విక్రమ్, జానిమియా, ముజీబ్ ఖాన్, దుర్గయ్య, పేర్కా, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మరి గత కొన్నేళ్ల నుండి ఈ మంచిర్యాల మున్సిపాలిటీ ఉన్నప్పటి నుండి కూడా అనేక మంది అవుట్సోర్సింగ్లో కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అవుట్సోర్సింగ్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి వాటర్ సప్లై మరియు ఎలక్ట్రీషియన్లకు సంబంధించి 68 మంది పేర్లను మరి డాటాను మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మరి తీసుకోకపోవడం ఈరోజు మేము చాలా బాధ ఇస్తూ ఉంది. ఎందుకంటే మరి కొన్నేళ్ల నుండి 30 నుంచి 40 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వారి పేర్లను మరి ప్రభుత్వం దృష్టిలో లేకపోవడం చాలా బాధాకరం. అదే విషయంలో మరి గత 2 అక్టోబర్కు సంబంధించినటువంటి నెల, నవంబర్ పూర్తి కాబోస్తూ ఉంది. 2 నెలలకు సంబంధించినటువంటి వేతనాలు కూడా ఇప్పటి వరకు రాకపోవడంతో మరి కార్మికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 80 నుంచి 90% వరకు అద్దె ఇళ్లలో ఉంటున్నటువంటి కార్మికులు మరి ఇప్పటి వరకు కూడా ఒకవైపు యజమాన్యాల ద్వారా ఇంటి అద్దె కట్టకపోవడంతో చాలా ఇబ్బంది గురవుతూ ఉన్నారు. మరో పక్కన ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు కూడా కొందామంటే పైసలు లేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి మరి మా యొక్క సాధక బాధకలు చెప్పుకోవడం జరిగింది. వారు కూడా సంబంధిత కలెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి మా సమస్యను త్వరలోనే పరిష్కరిస్తారని చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నాం. ఇలా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రతిరోజు ఎవ్రీడే కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారం మరి ప్రతిరోజు వాటర్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా వీధి దీపాలను చూసినట్లయితే ఎక్కడ కూడా వీధి దీపాలు మరి వెలగని పరిస్థితి లేదు. ప్రతి జగల కూడా ఎక్కడెక్కడ సెంట్రల్ లైటింగ్ నుంచి మొదలుకుంటే అన్ని విధాల మరి ఇలా అంధకారంగా లేనటువంటి మంచాలను తీర్చిదిద్దుతున్నటువంటి
మరి యొక్క డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ సెక్షన్. కాబట్టి దయచేసి గౌరవ డిఈ గారికి, గౌరవ కమిషనర్ గారికి కలిసి మేము మా యొక్క సాధక బాధకులు మా యొక్క సమస్యను చెప్పడం జరిగింది. వారు తప్పకుండా మీ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా మేము పనిచేస్తాం. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. కొంతమంది ఆఫీసులో ఉన్నటువంటి మాతో పనిచేసిన అవుట్సోర్సింగ్ సంబంధించిన కార్మికులే మా యొక్క డాటాను పంపించకపోవడం, వారి యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ విధంగా జరిగింది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మాకు ఇట్లా మా కార్మికులు రేపటి రోజున ఏదన్నా అన్యాయం గురైనట్లయితే రేపు జరగబో పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా సందర్భంగా మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా అంబర్పేట అలీకేఫ్ చౌరస్తా వద్ద జ్యోతిబా పూలే విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతిబా పూలే గారి 130వ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం పెద్దలు హనుమంతరావు గారు, మేయర్ గారు, ఎంపీ గారు అందరం కలిసి ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిబా పూలే గారు చూపెట్టినటువంటి మార్గం అందరికీ విద్య, సమాజ అభివృద్ధికి విద్యనే మూల భాగం అని చెప్పినాడు. కాబట్టి సమాజ ప్రేమికులంతా సమాజంలో అందరూ బాగుండాలన్నప్పుడు విద్యకు దూరం ఉన్నటువంటి వాళ్ళందరికీ విద్యావకాశాలు కలిగించాలి. అదేవిధంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీద 42% రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కట్టుబడి ఉంది. చట్టపరంగా, న్యాయపరంగా, శాసనసభ పరంగా అన్ని రకాల కార్యక్రమాలను మేము చేయడం జరిగింది. అయితే కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు సంబంధించి ఈరోజు తెలంగాణ బలహీన వర్గాల నాయకులందరూ కూడా సమాజ ప్రేమికులు, సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం 42% రిజర్వేషన్లను అమలు చేయడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది అనే మాటని సందర్భంగా మనవి చేస్తూ, ఇందుకు స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగజేసినటువంటి జ్యోతిబా పూలే గారిని మరొకసారి నివాళులర్పిస్తూ వారి మార్గదర్శకత్వంలో భవిష్యత్ సమాజం నడిచినట్టయితే ఇంక్లూజివ్ గ్రోత్ అందరూ కూడా సమానంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుందని మనం భావిస్తున్నాం. ఆర్కెస్ట్రా ఎంపీ అవుతున్నది 42% రిజర్వేషన్ కాకుండా ఓన్లీ 26% రిజర్వేషన్ వస్తున్నదని చెప్తున్నారు. వారికి కూడా తెలుసు మేము 42% అమలు చేయాలనే సందర్భం లోపల సుప్రీంకోర్టు కానీ హైకోర్టు తీర్పులు 50% దాటద్దు అనేటువంటి పరిమితి కేంద్రము దాన్ని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కేంద్రం బిల్లు తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా అట్లా తేవాలని చెప్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు వారికి కూడా దీని పట్ల అవగాహన ఉంది, వారంటే గౌరవం ఉంది. ఆ పని చేస్తే బెస్ట్. ఫీల్డ్ మీద కన్ఫ్యూజ్ చేసే కంటే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏం చేయమంటే చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి 42% రిజర్వేషన్లకు ఆటంకమైనటువంటి కేంద్ర చట్టం లోపల మార్పు జరగాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేయాలి. కానీ బీజేపీ ఫెడరలిస్టిక్ పార్టీ బీసీల కునగలన చేయమంటే కూడా చేయలేదు. అఫిడవిట్ ఇచ్చింది సుప్రీంకోర్టులో. కానీ రాహుల్ గాంధీ గారి నినాదం జిత్తునే ఆపజుతునే ఇచ్చేదారి అన్న తర్వాత కులగణన ఒప్పుకుంది. ఇప్పుడు కూడా 50% క్యాప్ను ఎత్తేయాలనే రాహుల్ గాంధీ నినాదం ఇప్పుడే బీజేపీ చెవులలో పడుతూ ఉంది. ఒత్తిడి అవసరం. నేను అన్ని బీసీ సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను ఈ నిర్ణయం తీసుకోవాల్సిన కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి మనం చలో ఢిల్లీ ప్రయాణం జరగాలి. ఒత్తిడి అక్కడ జరగాలి. మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంసిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వంలో ఎవరైనా ఎక్కడ కూడా దీనికి వ్యతిరేకత లేదు. ఉంటే దాన్ని మా పార్టీ తరఫున మేము దాన్ని సంభాళించుకుంటాం. కానీ ఈ నిర్ణయం జరగాల్సిన వేదిక కేంద్ర ప్రభుత్వం అనే మాట మరవద్దని కోరుతా ఉన్నా. వరంగల్ జిల్లాలో పర్వతగిరి మండలంలో అరుదైన దృశ్యం కనిపించింది. జిల్లా కలెక్టర్ సత్యశారద కొద్దిసేపు టీచర్గా మారి జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. క్లాసులోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ పాఠ్యాంశాల్లోని అంశాలను ఒక్కొక్కరిని అడిగి చదివించారు. వేమన, సుమతి, భాస్కర శతకాల్లోని పద్యాలను వల్లె వేయిస్తూ నేర్చుకున్న దాన్ని ఆత్మవిశ్వాసంతో చెప్పాలన్నారు. తెలుగు మాత్రమే కాదు, హిందీ, ఇంగ్లీష్లో కూడా మాట్లాడేందుకు విద్యార్థులను ప్రోత్సహించారు. కలెక్టర్ ప్రత్యక్షంగా వచ్చి బోధించడంతో విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. విద్యార్థుల చదువుపై, భాషా పరిజ్ఞానంపై ఇలాంటి ప్రోత్సాహం ఎంతో ఉపయోగకరమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. కళరూపాలలో ఉపయోగించే ఒక వాయిద్యాన్ని ఆ కళకు
శిరక్షగా శీర్షికగా పెట్టడం అరుదు. ఆ లక్షణం ఒగ్గు కథకు ఉన్నది. ఒగ్గు అంటే శివుని చేతిలోనే తమరుకం అని అర్థం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీ పదం. ఒగ్గు కథల్ని తెలంగాణ ప్రాంతంలోనే గొల్ల కూర్ములు అన్నిటికీ కొమ్ములు తిరగాలి, గుడి తిరగాలి ఇస్తే ఎట్లా పోయి నువ్వు? సరే బాగానే చదువుకుంటున్నావు కానీ దాని మీనింగ్ ఏంటో ఆలోచించు. సో పర్వాలేదు, ఐఎమ్ హ్యాపీ దట్ యువర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒకరోజు తెలుగు డే పెట్టుకోండి, ఒకరోజు హిందీ డే పెట్టుకోండి. అది మేము ఆల్రెడీ చెప్పిందే కానీ ఈరోజు ఏం డే? అది కాదు. మ్యాథ్స్ డే అంటే నువ్వు ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ మాట్లాడతావా? అది కాదు. లాంగ్వేజ్ డేస్ పెట్టుకోండి. వారంలో 2 రోజులు తెలుగు, 2 రోజులు హిందీ, 2 రోజులు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. इमेजिन टुडे इट इज हिंदी डे, तो अभी आप हिंदी में बात करो. ठीक है मैडम. చెప్తలేదు. ఓకే ఓకే मैम ठीक है जी. तो अभी आप क्या पढ़ रहे हो? अरे आप मैं पढ़ रही हो, क्या पढ़ रही हो? मैं अभी आप वहाँ पर जाके क्या करोगे? उधर जाके तेलुगु इधर जाके गुड इनफ. నువ్వు మస్తు మళ్ళీ అసలు నీలో కమెడియన్ ఉన్నారు. బట్ యూ మేడ్ మై డే. బాగా చదువుకో, బాగానే ఉంది. అట్లా హిందీ మాట్లాడుతుంటే ఫస్ట్ నవ్వుతారు ఇలాగే అందరు. మాకు కూడా నవ్వింది. అలా నవ్విన తర్వాత మనకి అలవాటు అయిపోతుంది. ఎవరు నవ్వినా మనం మాట్లాడవచ్చు అని మాట్లాడవచ్చు. ఒకసారి మాట్లాడితే ఆ మీనింగ్ అర్థమవుతుంటుంది మనకి. ఇప్పుడు అబ్బాయి ఎలా చెప్తున్నాడో అంతకంటే బాగా చెప్తాడు. కానీ భాస్కర శతకం చెప్పారు మీరు, వేమన సుమతి శతకాలు చెప్తలేరు. అవి ఇంకా సింపుల్గా ఉంటాయి. భాస్కర శతకం కొద్దిగా కాంప్లికేటెడ్. అది రోజు ఉప్పు కప్పు చెప్తా. ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ లో అభివృద్ధి పనుల సమీక్ష మరియు పరిశీలన. రాజధాని నిర్మాణంలో రైతుల త్యాగాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు, కేంద్ర మంత్రి నిర్మల. విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు కేంద్రం శుభవార్త. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.